హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చూడబోయే సినిమా పేరు బెర్లిన్. ఈ పేరు వినగానే విదేశీ సినిమా అనుకోకండి, ఇది మన సినిమానే. ఇంటెలిజెన్స్, విజిలెన్స్, రా, ఆర్మీ ఈ విభాగానికి చెందిన సినిమాలు ఎప్పుడు మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆ కోవకు చెందిందే ఈ సినిమా. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత వామ్మో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అనిపిస్తుంది. సాధారణంగా ఒక దేశానికి చెందిన గూఢచారుడు శత్రు దేశానికి వెళ్లి సీక్రెట్ సేకరిస్తుంటారని తెలుసు, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ స్టోరీ జరిగింది. నిజంగా జరిగిన సంఘటననే ఆధారంగా తీసుకుని సినిమా తీసి ఉంటారని మనకు అనిపిస్తుంది, కానీ ఇది రియల్ స్టోరీ కాదని బల్లగుద్ది మరీ చెప్పారు. నోట్ దిస్ పాయింట్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. రష్యా అధ్యక్షుడు భారతదేశానికి రాబోతున్నారని న్యూస్ లో చెబుతున్నారు. కాశ్మీర్ తమదే అంటున్న భారత్ కు ఆయన బహిరంగంగా సమ్మతం తెలపనున్నట్లు, అందువల్ల ఆయనకు గట్టి భద్రత కోసం ఇండియా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. సీన్ కట్ చేసి ఒక గవర్నమెంట్ టీచర్ ను చూపించారు. ఇతని పేరు పుష్కిన్ వర్మ. ఇతడే ఈ సినిమా హీరో. బదిర్లకు ఆయన క్లాసులు చెబుతుంటాడు. బదిర్లు అంటే మాట్లాడలేరు, చెవులు వినిపించని దివ్యాంగులు. అలాంటి వారికి సైన్ లాంగ్వేజ్ ను ఈ పుష్కిన్ వర్మ నేర్పిస్తుంటాడు. అప్పుడు హెడ్ మాస్టర్ పిలిచి, ఏయ్యా నీకు సెలవులు కావాలంటే నన్ను అడగాలి, కానీ డైరెక్ట్ గా పై స్థాయిలో ఉన్న వారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నావే, వాళ్ళు నీకు జీతంతో కూడిన సెలవులు ఇచ్చారు, ఇలాంటి టైంలో సెలవులు ఏంటయ్యా అని అతని చేతిలో కవర్ పెట్టాడు. అది చూసి పుష్కిన్ వర్మ అదిరిపడ్డాడు. మామూలుగా సెలవుల కోసం మొరపెట్టుకున్నా ఇవ్వరు, కానీ ఇప్పుడేంటి సెలవులు అడగక ముందే ఇచ్చారని అతడు ఆశ్చర్యపోయాడు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి అడుగుతుంటే అక్కడికి ముగ్గురు ప్రభుత్వ అధికారులు వచ్చారు. నీ గురించి మాకు బాగా తెలుసు రా అని తీసుకెళ్లారు. వెళ్తుంటే హీరో చేతికి ఒక ఫైల్ ఇచ్చారు. ఆ ఫైల్లో ఉన్న వ్యక్తి పేరు అశోక్. అతడు వేరే దేశానికి చెందిన స్పై అని అనుమానిస్తున్నారు. నాకు ఈ కేసుకు సంబంధం ఏంటి సార్ అని అతడు అంటుంటే, నీ సందేహం మాకు అర్థమవుతోంది. మాలాంటి ఇండియా ఏజెంట్లకు ఈ సైగల భాష నేర్చుకోవడం తప్పనిసరి కాదు. మాకు అది ఇప్పటి వరకు అవసరపడలేదు, కానీ ఇప్పుడు నీతో అవసరపడింది. నువ్వు దేశానికి సేవ చేయాల్సిన టైం వచ్చింది. మేం పట్టుకున్న నిందితుడు బదిరుడు. సైగల ద్వారా మాత్రమే అతన్ని కమ్యూనికేట్ చేయగలం. ఇలా ఆఫీసర్ చెబుతుంటే, మీరు చేయాల్సిన విచారణ నేనెలా చేస్తానని హీరో అంటుంటాడు. దేశం కోసం నువ్వు చేసి తీరాల్సిందే. నువ్వు ఏం అడగాలో ఈ ఫైల్లో రాసుంది. ఇందులో ఉన్న ప్రశ్నలు అడిగితే చాలని వారు చెప్పారు. 1993 నవంబర్ 4వ తేదీ పుష్కిన్ వర్మ ప్రశ్నలు అడుగుతున్నాడు. వారు మాట్లాడుకునేది బయట ఒకరు టైప్ చేస్తున్నారు. నీ పేరు ఏంటంటే అశోక్ కుమార్ అని, పుట్టినప్పటి నుంచే బదిరుణ్ణి అని అతడు చెప్పాడు. ఎక్కడ పుట్టాడో తెలియదట, అనాథ శరణాలయంలో పెరిగానని చెప్పాడు. అక్కడే తను సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. అతడు చెప్పేది నిజమేనా అని డాక్టర్లు చెక్ చేశారు. అతడు బదిరుడే అని కన్ఫర్మ్ అయింది. సీన్ కట్ చేస్తే బ్యూరో చీఫ్ ఏమంటున్నాడంటే, ఏజెంట్లను మేము ఎలా ఎంపిక చేస్తున్నామంటే దేహదారుఢ్యం ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫిట్ గా ఉండాలి, మేం పెట్టే అన్ని పరీక్షల్లో పాస్ కావాలి. ఇవన్నీ దాటుకుంటూ వస్తేనే ఏజెంట్ అవుతారు. కానీ శత్రువులు చూడు, బదిరులను, నిరక్షరాస్యులను, అమాయకులను ఎంచుకుని దారుణాలు చేస్తున్నారని ఆ ఆఫీసర్ అంటుంటాడు. ఈ అశోక్ అనే అతనికి బెర్లిన్ లో ఒక ఆయన పని చూపించాడు. అతని ఫోటో ఉంది. అతని గురించే నువ్వు విచారించాలని హీరోకు చెప్పారు. ఆ ఫోటోను చూపించి ఇతడు ఎవరు అని అశోక్ ను అడిగితే, మీరెందుకు సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారని అతడు ప్రశ్నించాడు. తన తమ్ముని కోసం నేర్చుకున్నా అని హీరో చెప్పాడు. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని అశోక్ అడుగుతుంటే ఆఫీసర్ ఇంకో రూమ్ లో ఉండి మైక్ లో హీరోకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అతడు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వకు, పర్సనల్ వివరాలు తెలుసుకుని నీతో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మేము ఇచ్చిన ప్రశ్నలు మాత్రమే అడుగు, నీకు అతనికి మాత్రమే అర్థమయ్యేలా ఏమీ చేయొద్దు అని స్ట్రిక్ట్ గా చెప్పాడు. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని హీరో అడిగితే ఏజెంట్ అని చెప్పాడు. ఇంటెలిజెంట్ ఏజెంటా అంటే కాదు పని చూపించే ఏజెంట్ అని చెప్పాడు. అతడు మా శరణాలయానికి తరచుగా వచ్చేవాడు. బెర్లిన్ లో బదిరులకు ఉద్యోగాలు చూపించేవాడు అని అశోక్ అంటుంటే, పాస్పోర్ట్, వీసా అన్ని అతడే చూసుకునేవాడా అని హీరో అడిగాడు. ఆ మాట వినగానే అశోక్ నవ్వుతున్నాడు. ఇంతకీ బెర్లిన్ అంటే వేరే దేశం అని అనుకుంటున్నారా? బెర్లిన్ అంటే ఒక హోటల్ అని చెప్పాడు. ఆ తర్వాత హీరో అక్కడికి వెళ్లి చూస్తే బెర్లిన్ అని హోటల్ ఉంది. ఈ లోకల్ హోటల్లోనే ఇతనికి ఆ ఏజెంట్ పని చూపించాడు. అక్కడికి వెళ్లి హీరో చాయ్ తాగుతుంటే బ్యూరో చీఫ్ వచ్చాడు. అతన్ని చూస్తున్న హీరో,
హీరో ఇక్కడికి రావడం వల్ల నేను మీ ప్రోటోకాల్ ని ఏమైనా అతిక్రమించానా అంటుంటే అదేం లేదు, నేను నీపై కొంచెం హార్ష్ గా మాట్లాడాను కదా, అందుకే సారీ అడగడానికి వచ్చా అంటుంటాడు. ఆ తర్వాత ఆఫీస్ కు వెళ్లిన బ్యూరో చీఫ్ విచారణ వీడియోను మళ్ళీ విన్నాడు. నోట్స్ రెడీ చేసి ఫైల్లో పెట్టాడు. కావాలనే దానికి ఒక గుండు సూది గుచ్చాడు. బాస్ దగ్గరికి వెళ్లి డీటెయిల్స్ ఇచ్చాడు. బాస్ ఏమంటున్నాడంటే వారంలో రష్యా అధ్యక్షుడు రాబోతున్నారు, ఆయనకు ఎలాంటి ఆపద రాకుండా మనమే చూసుకోవాలి అని అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇంకొన్ని ప్రశ్నలు తెచ్చి హీరోకు ఇచ్చారు. బెర్లిన్ గురించి నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయని హీరో అంటుంటే ప్రశ్నలు ఇవ్వాల్సిన బాధ్యత మాది, అడగాల్సిన బాధ్యత నీది, అంతే తప్ప ఎక్స్ట్రా చేయొద్దని చెప్పారు. హీరో రాసుకున్న ప్రశ్నల పేపర్ ను చించి పడేశారు. అశోక్ వెళ్తుంటే ఇద్దరు జైల్లో ఉన్నారు. వారిని చూసిన అశోక్ హేళనగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఇంతకు ముందు ఇద్దరిని చూసి హేళనగా నవ్వాడే, వారిలో ఒకరి ఫోటో చూపించి అతన్ని నువ్వు ఎప్పుడు కలిసావో అడగమని హీరోకు చెప్పారు. బెర్లిన్ కు అతడు తరచుగా వస్తాడని అశోక్ చెబుతుంటే ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఈ బెర్లిన్ హోటల్ ఎంత ముఖ్యమైనదంటే దాని చుట్టూ ముఖ్యమైన కార్యాలయాలు ఉన్నాయి. ఒకవైపు ఇండియాకి చెందిన బ్యూరో, ఇంకోవైపు వింగ్, మరోవైపు ఐరాస ఆఫీసు, ఆ తర్వాత విదేశాంగ కార్యాలయాలు, ఇలా దేశ విదేశాలకు చెందిన ముఖ్యమైన ఆఫీసులు ఉన్నాయి. 2 కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ ఉంటాయి. ఆఫీసర్లు, ఏజెంట్లు ఏదైనా రహస్య సమాచారం షేర్ చేసుకోవాలంటే బెర్లిన్ కే వచ్చేవారు. కాలక్రమేణా ఈ బెర్లిన్ అనే హోటల్ సమాచారం షేర్ చేసుకునే ప్రదేశంగా మారిపోయింది. ఇంతకీ అక్కడ ఏం పని చేశావని హీరో అడిగితే వెయిటర్ గా, క్లీనర్ గా పనిచేశానని చెప్పాడు. అంతేనా, ఇంకేమైనా చేశావా అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నీకెవరయ్యా పుస్కిని అని పేరు పెట్టారు అని ఫుసుక్కున అన్నాడు. సార్, ఈ ప్రశ్నకు నేనేం చెప్పాలి అని ఆఫీసర్లను హీరో అడుగుతుంటాడు. అప్పుడు అశోక్ ఏమంటున్నాడంటే నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలని అన్నాడు. మా నాన్నే నాకు ఆ పేరు పెట్టాడు, అతనికి పుస్కిని అనే కవి అంటే ఇష్టం అని చెప్పాడు. ఆ తర్వాత అశోక్ ఏం చెప్తున్నాడంటే ఆ హోటల్లో ఏజెంట్ మమ్మల్ని పనికి చేర్పించి తన కమిషన్ తీసుకుని వెళ్లిపోయేవాడు. ఆ రోజు నాతో పాటు ఇంకొకతనికి కూడా పని దొరికింది. ఈ హోటల్లో పని దొరకాలంటే ఒకటే అర్హత, వారు బదిరులై ఉండాలి. 100% చెవులు వినిపించని వారై ఉండాలి. చెవులు వినిపించని వారికి టేబుల్ దగ్గర కూర్చోవడమే పని. ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకునేవారు ఇంకో టేబుల్ దగ్గర ఉన్న వారికి వినిపించకూడదని మధ్యలో వీరిని కూర్చోబెట్టేవారట. వారి బాడీ, వారు వేసుకునే డ్రెస్సు, వారు మాట్లాడుకునే సౌండ్ ను అబ్జర్వ్ చేసుకుంటుంది. పక్క టేబుల్ దగ్గర ఉన్న వారికి వినిపించకుండా ఉండే గోడగా వీరిని ఉపయోగించుకునేవారు. మాలాంటి బదిరులను కూర్చోబెట్టడం వల్ల వారికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కాకుండా ఇంకెవరైనా వస్తే టేబుల్ దగ్గర ఉన్న మమ్మల్ని చూపించి ఆల్రెడీ టేబుల్ బుక్ అయింది అని వారిని బయటకు పంపించేవారు. అక్కడి మేనేజర్ వీరిని పిలవాలంటే రిమోట్ తో లైట్ వేసేవాడు. అది చూసి అతని దగ్గరకు వెళ్లేవారు. టేబుల్ దగ్గర కూర్చోపో అని అనగానే కోటు సూటు వేసుకుని టేబుల్ దగ్గర కూర్చునేవారు. ఆ తర్వాత డబ్బులు, సమాచారం చేతులు మారతాయి. కొన్నిసార్లు తుపాకులు, ఆయుధాలు కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్లడం అశోక్ చూశాడు. ఇదే క్రమంలో పుస్కిన్ వర్మ ఎటు వెళ్లినా అతన్ని కొందరు వాచ్ చేస్తున్నారు. ఒక ఆయన కారు ఆపి అడ్రస్ అడుగుతుంటే ఇంకొక ఆయన హీరోను కారులో తోసి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారు. అప్పుడు వింగ్ యొక్క చీఫ్ వచ్చి నీ పేరు పుస్కిన్ వర్మ కదా, ఇతడెవరో తెలుసా అని ఒక ఫోటో చూపించారు. ఇతడైనా తెలుసా అని ఇంకో ఫోటో చూపించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఆ రోజు ఫోటో చూపించి విచారించాడు. అందువల్ల తెలుసని చెప్పాడు. ఈ ఫోటోలోని ఇద్దరు వింగ్ కు చెందిన ఆఫీసర్లు. మేం వేరే డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళం, వారు వేరే డిపార్ట్మెంట్ కి చెందిన వాళ్ళు. మా లోపల మేమే చాలా ఇన్ఫర్మేషన్ రహస్యంగా ఉంచుకుంటాం. మా డిపార్ట్మెంట్ కు చెందిన ఇద్దరిని వారు సందేహం పేరుతో అరెస్ట్ చేశారు అని అంటుంటే ఇంతకీ నన్నెందుకు కిడ్నాప్ చేశారు సార్, నాకు ఆ కేసు గురించి ఏం తెలియదు అని హీరో చెప్పాడు. వాళ్ళు ఏదైతే అడగమని అంటారో సైగ భాషలో నేను అడుగుతాను, అంతే తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని హీరో చెప్పాడు. కానీ వాళ్ళు ప్రశ్నలను ఒక డాక్యుమెంట్ గా తయారు చేస్తారు కదా అని అడిగితే అవును చేస్తారు, కానీ అది బయటకు తీసుకువెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పాడు. అవునవును, మాకున్నట్లుగానే వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అని హీరో యొక్క కళ్ళకు గంతలు కట్టి కారులో తీసుకెళ్తున్నారు. వింగ్ చీఫ్ కొన్ని ప్రశ్నలు రాసిచ్చాడు. అశోక్ కుమార్ ను మేము అడగాల్సిన ప్రశ్నలను నువ్వు అడగాలి, అవకాశం దొరికినప్పుడల్లా ఈ ప్రశ్నలు అడుగు, ఈ డాక్యుమెంట్ ను లోపలికి తీసుకెళ్లడం కుదరదు, అందువల్ల మనసులోనే జ్ఞాపకం పెట్టుకో అని చెప్పారు. ఇదిగో చూడు, ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ లో కూడా మా మనుషులు ఉన్నారు అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. జాగ్రత్తగా మసులుకో అని హీరోను కారు నుంచి తోసేసి వెళ్లిపోయాడు.
వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఫోటోలు ఇచ్చి హీరోను ప్రశ్న అడగమని వీళ్ళు అంటున్నారు. హీరో కొంచెం శోకంగా కూర్చుని ఉంటే బ్యూరో ఆఫీసర్ కనిపెట్టాడు. అతడు ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతన్ని ఏమైనా కిడ్నాప్ చేశారా ఏంటి, ఇతన్ని చూస్తే ఒకలాగా ఉన్నాడు, ఇతన్ని నమ్మొచ్చా అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరో మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నాడు. నువ్వు సంవత్సరం పాటు బెర్లిన్ లో పనిచేసావు కదా, అందులో ఏదైనా అన్యూజువల్ గా ఉన్న విషయాన్ని నోట్ చేసావా అని అడిగాడు. అప్పుడు ఇంకా వివరంగా అడుగు అని అశోక్ అన్నాడు. అప్పుడు ఆ ఫోటో చూపించి ఇతని పేరు తెలుసా అని అడిగాడు. అతడు మిస్టర్ మెహతా అని అశోక్ చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన లోపలికి వెళ్లి ఇంకో ఫైల్ ఇచ్చాడు. అందులో ఇంకో ఫోటో ఉంది. ఆ ఫోటో చూస్తే హీరోని కిడ్నాప్ చేశాడే ఆ డిపార్ట్మెంట్ హెడ్ యొక్క ఫోటో ఉంది. ఆ ఫోటో చూశాక హీరో రియాక్షన్ తెలుసుకోవడం కోసమే ఆఫీసర్ దాన్ని సడన్ గా లోపలకు పంపించాడు. ఆ ఫోటోను చూసిన హీరో భయపడగానే చాలా సింపుల్ గా బ్యూరో చీఫ్ అంతా కనిపెట్టాడు. వీడు కాంప్రమైజ్ అయ్యాడు. ఇకపై ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైతే ప్రశ్నలు అడగమని చెప్పారో వీరు దొరికినప్పుడల్లా ఆ ప్రశ్నలు కూడా అడుగుతాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారు. వింగ్ చీఫ్ ఫోటో చూపించి ఇతడెవరు అని అశోక్ ను అడిగితే అతని పేరు జేవి రామన్. అతడు కూడా బెర్లిన్ హోటల్ కు వచ్చేవాడట. బెర్లిన్ లో పనిచేసే నాలాంటి వాళ్ళంతా అధికారులతోనో వారికి సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్లతోనో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోమని చెప్పాడు. కానీ వారు ఏదైనా చించి పడేసి చెత్త బుట్టలో వేస్తే దాన్ని మేం తీసుకునే వాళ్ళం. అందులో ఉన్న విషయాన్ని కనిపెట్టి మేం కూడా రా ఏజెంట్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళం. వారు ఎలా ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు, ఎలా ఆరా తీస్తారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించి అనుకరించడానికి ప్రయత్నించే వాళ్ళం. వారిలాగే మమ్మల్ని మేము ఊహించుకునే వాళ్ళం అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే హీరో బస్ స్టాప్ లో ఉంటే కారులో ఎవరో వెంబడించారు. పరిగెత్తి అతడు కింద పడిపోతే వేరే ఏదో ఫైలు అతనిపై పడేసి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చిన హీరోకు ఫోన్ చేసి ఫైల్ చూసావా అని అడిగారు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో హీరో యొక్క ఫ్యామిలీ ఫోటో ఉంది. ఫ్యామిలీ అంటే ఇష్టమే కదా అని బెదిరిస్తున్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగిని, నన్నే బెదిరిస్తావా అంటుంటే ఫోన్ కట్ అయింది. హీరో భయపడుతుంటే మళ్ళీ ఫోన్ మోగింది. ఇప్పుడు అందులో మాట్లాడుతోంది వింగ్ చీఫ్. నా కుటుంబం ఫోటో చూపించి ఎందుకలా బెదిరించారు అంటుంటే ఇంకా సేపట్లో లోధి గార్డెన్ కు రావాలి అని ఫోన్ కట్ చేశాడు. హీరో లోపలికి వెళ్తుంటే అతని దగ్గర ఆయుధం ఉందా అని చెక్ చేసి లోపలకు పంపించారు. రాగానే నా ఫ్యామిలీ ఫోటో చూపించి బెదిరిస్తావా అని హీరో అతని చొక్కా పట్టుకున్నాడు. నా మనుషులు తప్పు చేశారు, వారి తరపున నేను సారీ చెప్తున్నా తమ్ముడు అని అన్నాడు. ఆ తర్వాత ఒక ఫైల్ ఇచ్చాడు. ఈ ఫోటోలో ఉన్న లేడీ గురించి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పకుండా విచారిస్తారు, వాళ్ళకంటే ముందే మేము తెలుసుకోవాలి అని చెప్పాడు. ఇంతకీ ఈమె ఎవరు అని అడిగితే హనీ ట్రాప్ చేయడంలో ఈమె కిలాడి, ఆడవాళ్ళ ఆశ చూపి తనకు కావాల్సింది ఈజీగా తీసుకునే లేడీ అని చెప్పాడు. ఆమె ఇంట్లో ఒక డాక్యుమెంట్ దొరికింది. అందులో రష్యన్ ప్రెసిడెంట్ ను చంపడానికి ప్లాన్ ఉందట. ఇప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్లు ఈ అమ్మాయినే వెతుకుతున్నారు. ఈమె పేరు గోయంకా, కానీ ఆమె కనిపించట్లేదు. ఒకవేళ రష్యా ప్రెసిడెంట్ పై దాడి జరిగిందనుకో, వారి దగ్గర మా డిపార్ట్మెంట్ కు చెందిన ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారే, మెహతా, కపిల్ మహాజన్, వారిని బలి పశువులను చేస్తారు అని అంటుంటే, అయితే మీ ఉద్దేశం వారిని కాపాడడమేనా అని హీరో అడుగుతుంటాడు. నాకేం ఉద్దేశం లేదు తమ్ముడు, మా డిపార్ట్మెంట్ కాపాడాలని అనుకుంటోంది అని చీఫ్ చెప్పాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, మీలాంటి ఆఫీసర్లంతా ప్రజలను కాపాడడానికి కష్టపడుతున్నారని మేము అనుకుంటున్నాం, కానీ మీరు మాత్రం మిమ్మల్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే గోయంకా ఫోటో చూపించి బెర్లిన్ లో ఇప్పటి వరకు ఈ అమ్మాయిని చూసావా అని హీరో అడిగాడు. లేదని అతడు చెప్పాడు. అప్పుడు హీరో ఆల్రెడీ మెహతా, మహాజన్ ఫోటోలు చూపించా కదా, వారిని ఆ కెఫేలో కాకుండా ఇంకెక్కడైనా చూసావా అని అడిగాడు. అప్పుడు లేదని చెప్పాడు. మరి వారిని ఎందుకు ఫాలో అయ్యావు, ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగితే నాకు తెలియదు అని అశోక్ చెప్పాడు. అప్పుడు బ్యూరో చీఫ్ ఏమంటున్నాడంటే, ఏయ్యా ప్రశ్నలు అడిగేటప్పుడు వ్యత్యాసంగా అడగడానికి ప్రయత్నిస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నావే అంటుంటే హీరో వెనకే కూర్చున్న అధికారి ఇంకెవరు, ఆ వింగ్ డిపార్ట్మెంట్ కారణమే ఉంటుంది అని ఎగతాళి చేస్తుంటాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, మీరు చాలా మందిని విచారించి ఉంటారు, కానీ నేను మాట్లాడలేని వినలేని వారికే పాఠాలు చెప్పేవాణ్ణి, వాళ్ళను నేను మీకంటే బాగా అర్థం చేసుకోగలను అని కోపంగా అంటాడు. సరే వదిలే, నీ స్టైల్లో ఇంకో ప్రశ్న అడుగు అంటారు. మెహతా, మహాజన్ అనే ఇద్దరు ఆ లేడీని బ్లాక్ మెయిల్ చేశారా లేదా అడుగు అన్నారు. అప్పుడు అశోక్ ఏం చెప్తున్నాడంటే, మొదటి మీటింగ్ లో బ్లాక్ మెయిల్ చేయలేదు, కానీ ఆ తర్వాత చేశారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఆమె బెర్లిన్ కేఫ్ కు వచ్చింది. మెహతా, మహాజన్ వచ్చి ఆమెకు కవర్ ఇచ్చారు. ఆ కవర్
తెరిచి చూడగానే ఆమె ముఖం మారిపోయింది. అప్పుడు న్యూస్ పేపర్ చూపించి ఆమెను ఏదో అడిగారు. అదే టైంలో అశోక్ ను పిలిచి టీ తెమ్మంటే అతడు వినిపించలేదని అంటాడు. అతడు వింటున్నాడేమో అని వారికి సందేహం. బన్ను చూపించి 3 అని వేలు చూపిస్తే తేవడానికి వెళ్ళాడు. మొదట ఇతన్ని పిలవడానికి ఒక పేపర్ ను చుట్టి ముద్దగా చేసి దాన్ని అతని వైపు విసిరారు. ఆ పేపర్ ముక్కను కూడా తీసుకుని అశోక్ సేఫ్ గా పెట్టుకున్నాడు. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన న్యూస్ నే పైకి కనిపించేలా పెట్టారు. కానీ దాని వెనుక రష్యా ప్రెసిడెంట్ కు సంబంధించిన న్యూస్ ఉంది. దాన్ని చూపించి ఆమెను ఏవేవో అడిగారు అని అశోక్ చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఈ రోజు జరిగిన ప్రోగ్రెస్ ను పై అధికారికి బ్యూరో చీఫ్ చూపించాడు. రష్యా ప్రెసిడెంట్ ను వేసేయడం గురించి అశోక్ మాట్లాడాడు. దానికి సంబంధించిన ప్రశ్నలే ఈ రోజు అడగబోతున్నామని చెప్పాడు. అప్పుడు పై అధికారి, ఓహో అదంతా మీరు రికార్డ్ చేస్తున్నారా? టెక్నాలజీ మనకు వరం కాదు, శాపం. ఇంతకు ముందు అంతా చేతితో రాసేవాళ్ళం. అప్పుడు మన ఇష్టం ఉన్నట్లు రాసేవాళ్ళం. కానీ రికార్డింగ్ లో మనం ఏం చేయలేం. ఒకవేళ ట్యాంపర్ చేసిన ఫోరెన్సిక్ అనాలిసిస్ లో దొరికిపోతాం. కానీ మనం ఏం కంట్రోల్ చేయగలం అంటే రికార్డింగ్ లో ఎలా రావాలని అనుకుంటామో అలాగే డిసైడ్ చేయాలి. మనం అడగాల్సిన విధంగా అడిగితే రికార్డింగ్ లో కూడా మనం అనుకున్నట్లే వస్తుంది. అందువల్ల చాలా ఆలోచించి ప్రశ్నలు అడగండి అని చెప్పాడు. ఇప్పుడు బ్యూరో చీఫ్ తను రెడీ చేసిన రికార్డులన్నీ రాకర్లో పెట్టి తాళం వేశాడు. మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ఆ అమ్మాయితో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించావా అని అడిగితే అలా చేస్తే మా ఉద్యోగం పోతుంది అని అశోక్ చెప్పాడు. ఆ తర్వాత లిస్టులో లేని ప్రశ్న అడిగితే ఆఫీసర్ కు కోపం వచ్చి రాసిన ప్రశ్నలు మాత్రమే అడగమని కోప్పడ్డాడు. ఎందుకంటే పై అధికారి అతనికి స్ట్రిక్ట్ గా చెప్పాడు, అనవసరమైన ప్రశ్న అడిగితే అది కూడా రికార్డ్ అవుతుందని. అప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. రష్యన్ ప్రెసిడెంట్ యొక్క ట్రావెల్ ప్లాన్ తో గోయెంకాకో, మెహతాకో, మహాజన్ కో ఏదైనా కనెక్షన్ ఉందా అని అడిగితే లేదంటాడు. తర్వాత ప్రశ్న అడగడానికి ముందే తన వేలితో నో అని చెప్పమని హీరో సైగ చేశాడు. అప్పుడు హీరో ఆ ఫైల్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఇటువైపు ఉన్న అధికారులు హీరో పెట్టిన చేతిని చూసే ఛాన్సే లేదు. ఆ తర్వాత ప్రశ్న అడుగుతున్నాడు. గోయెంకాకు, మెహతా, మహాజన్ తో ఏదైనా సంబంధం ఉందా అని అడిగాడు. లేదు అని అతడు చెప్పాడు. మరో ప్రశ్న అడగడానికి ముందు మళ్ళీ నో చెప్పమని హీరో సైగ చేశాడు. రష్యన్ ప్రెసిడెంట్ యొక్క ఇండియా విజిటింగ్ సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ ఏవైనా నీకు తెలుసా అని అడిగితే నో అని చెప్పాడు. కానీ ఇటువైపు ఉన్నది బ్యూరో చీఫ్ కదా. హీరో ఫైల్ ఓపెన్ చేసి ఏదో సైగ చేస్తున్నట్లు అతడు ఈజీగానే గెస్ చేశాడు. తలుపు దగ్గరకు వచ్చి చూస్తే హీరో నో అని చెప్పమని చేసే సైగలను గుర్తించాడు. వెంటనే హీరోను ఒక మైదానంలోకి తీసుకొచ్చి షూట్ చేశాడు. కానీ అతన్ని కాకుండా కింద షూట్ చేశాడు. అప్పుడు హీరో నవ్వుతున్నాడు. నన్ను చంపాలనుకుంటే మొదటే చంపేవారు అని నవ్వుతుంటే మనకేం అర్థం కాదు. అప్పుడు ఆ ఆఫీసర్ హీరో గల్లా పట్టుకుని, రేయ్ నువ్వు నా కోసం పనిచేస్తున్నావా లేక వింగ్ కోసం పనిచేస్తున్నావా అంటుంటే నేను దేశం కోసం పనిచేస్తున్నా అని హీరో అంటున్నాడు. నువ్వు వింగ్ కోసం అశోక్ ను ప్రశ్నలు అడిగావు కదా అంటుంటే నేను ఎవరి కోసము ప్రశ్నలు అడగట్లేదు. మీ ప్రశ్నలకు సమాధానం చెబితే తర్వాత ఏం జరుగుతుందని అతనికి చెప్పి హెచ్చరించాను. ఎందుకంటే నిజం తెలుసుకోవాలని మాత్రమే నేను అనుకుంటున్నా అని హీరో అంటుంటే నువ్వేం తెలుసుకోవాలరా? ఇదిగో చూడు, దేశంలోని చాలా డిపార్ట్మెంట్లు ఇలాగే ఉన్నాయి. వాటికి చాలా రహస్యాలు ఉంటాయి. నిజమేంటంటే మనం ఏదైతే రికార్డ్ చేస్తామో, ఏదైతే టైప్ చేస్తామో, ఏదైతే డాక్యుమెంట్ చేస్తామో అదే నిజం అంటున్నాడు. అప్పుడు హీరో నా పని మాత్రం అశోక్ యొక్క నిజం తెలుసుకోవడమే, అతని యొక్క వాస్తవమైన విషయాలను రికార్డు చేయడం అంటాడు. మీరు మానిపులేట్ చేసి మీరు అనుకున్నది రికార్డ్ చేయాలనుకునేది నా పని కాదు. నాకు తెలియక అడుగుతాను, ఒకటి గురించి ఇలా మార్చి ఫ్రేమ్ చేయడానికి మీకు అధికారం ఎవరిచ్చారు అని హీరో నిలదీశాడు. ఈ ప్రశ్నల ద్వారా మీరు ఒకటి క్యారెక్టర్ ని మార్చాలని చూస్తున్నారు. ఇదంతా అర్థం చేసుకున్న హీరో అందుకే వారు అడగమన్న ప్రశ్నలను అడగడానికి ఇష్టపడట్లేదు. నాతో పని చేయించుకోవడం ఇష్టం లేకపోతే వేరొకరిని చూసుకోండి అని వెళ్ళిపోతున్నాడు. ఇంతకు ముందు వీరిని చూస్తే కలిగే భయం ఇప్పుడు ధైర్యంగా మారింది. తుపాకీ చూపించినా భయపడట్లేదు. ఒకటి కాదు 2 డిపార్ట్మెంట్లను ఎదుర్కొంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఊర్లో ఉన్న పేరెంట్స్ కాల్ చేశారు. పెళ్లి కోసం నీకు ఒక అమ్మాయి డీటెయిల్స్ పంపించాం, రాలేదా అని అడిగితే రాలేదని చెప్పాడు. అమ్మాయి పేరు, అడ్రస్ చెప్పి నేరుగా వెళ్లి చూడమన్నారు. తర్వాత వెళ్లి అతని లెటర్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే చాలా లెటర్స్ ఉన్నాయి. ఇతడు ఈ హడావిడిలో పడి వాటిని గమనించనే లేదు. నెక్స్ట్ అధికారులకు వేరే దారి లేక విచారణ కోసం హీరోనే పిలిచారు. నీకేం అడగాలనిపిస్తే అదే అడుగు అన్నారు. గాయాలేంటి అని అశోక్ అడిగితే ఏం పర్వాలేదని హీరో చెప్పాడు. వీరు ఫ్రీగా మాట్లాడుకుంటుంటే వారంతా వింటున్నారు. గోయంకను చూడగానే అశోక్ ఇష్టం ఏర్పడిందట. ఆమెను బెదిరించి కారులో మెహతా, మహాజన్ ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ కారు నెంబర్ ను కూడా
నోట్ చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ లో ఉండే కార్లను తీసుకొచ్చి రిపేర్ చేసే ఫ్రెండ్ అతనికి ఉన్నాడు. అతడు కూడా బదిరుడే. అదే శరణాలయంలో చదివాడు. అతని దగ్గరికి వెళ్లి కార్ నెంబర్ చూపించాడు. ఆ ఫ్రెండ్ కు పోలీసు అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్లు బాగా తెలుసు. ఆ కారు వివరాలు తెలుసుకుని అతడు అశోక్ కు ఇచ్చాడు. కారు ఓనర్ మెహతా అని తెలుసుకున్నాడు. ఆ అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళాడు. కారు అక్కడే ఉంది. మరి మహాజన్ అడ్రస్ ఎలా తీసుకున్నావు అని అడిగితే, ఇంతకు ముందు బస్ టికెట్ ను ముద్దగా చేసి కేఫ్ లో ఉన్నప్పుడు నాపై విసిరి నన్ను పిలిచాడు. ఆ టికెట్ ను నేను భద్రంగా దాచుకున్నా. నేరుగా వెళ్లి సిటీలో బస్సుల వివరాలు తెలిపే పుస్తకం కొన్నా. ఆ టికెట్ ద్వారా ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నా. ఆ టికెట్ లో ఉన్న రేటు ద్వారా 4 స్టాప్ల తర్వాత వరకు ప్రయాణించొచ్చు అని తెలిసిపోయింది. ఇలా కూడా విచారించొచ్చు అని నీకెవరు చెప్పారు అంటుంటే, ఇదంతా మన బ్రెయిన్ ను ఉపయోగించే చేయొచ్చు అని నవ్వుతున్నాడు. కానీ అతని మాటలను అధికారులు నమ్మట్లేదు. అప్పుడు హీరో ఒక విషయం అడిగాడు. 4 స్టాప్ల తర్వాత ఇంకో 4 స్టాప్ల వరకు ఒకటే రేటు. ఆ 4 స్టాప్లలో ఎక్కడి నుంచి అయినా అతడు వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్ గా అతని స్టాప్ ను నువ్వెలా గుర్తించావు అని హీరో అడిగాడు. అప్పుడు అశోక్ ఏం చెబుతున్నాడంటే, అతడు తరచుగా గోయాంకాతో మాట్లాడేటప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ ఇండియాకు రావడానికి సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్ ను దాచిపెట్టేవాడు. దాన్ని అందరూ చూడొద్దని, దాని గురించి మాట్లాడొద్దు అనేది అతని ఉద్దేశం. అది అర్థం చేసుకున్న అశోక్ కావాలనే ఆ క్లిప్పింగ్ ను కట్ చేసి 4 స్టాపుల్లో అతికించాడు. ప్రతిరోజు వర్క్ అయిపోయిన తర్వాత ఆ బస్ లోనే వెళ్లి వచ్చేవాడు. ఒక బస్ స్టాప్ లో ఇతడు గమనించినప్పుడు ఆ నోటీసు ను చింపివేయబడి ఉంది. దాన్ని చూడగానే ఈ బస్ స్టాప్ లోనే అతడు దిగాడని అనుకున్నాడు. ఎంత స్మార్ట్ గా ఆలోచించాడో చూడండి. ఆ తర్వాత అతని ఇంటి అడ్రస్ కూడా కనిపెట్టాడు. అతని వెనుకే వెళ్లి అతని అడ్రస్ ను కనిపెట్టినట్లు చెప్పాడు. ఆ విషయం గురించి వీళ్లను విచారించడానికి బ్యూరో చీఫ్ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎక్కడి నుంచి అతడు నిన్ను ఎక్కడి వరకు ఫాలో అయ్యాడు అని అడిగాడు. నువ్వు వెళ్లి అతన్ని అడగొచ్చు కదా అని ఆ ఆఫీసర్లు అంటున్నారు. వాడు పక్కా ట్రైన్డ్ ఏజెంట్ తెలుసా, వాడి మాటలు నమ్ముతున్నారా అని అరుస్తున్నారు. ఇదిగో చూడు, మేం కూడా ఏజెంట్లమే. నువ్వు ఆ అమ్మాయి వలలో పడిన విషయం మేం కనిపెట్టాం అని ఆ ఇద్దరు చెబుతున్నారు. యాక్చువల్ గా గోయంకా హనీ ట్రాప్ లో బ్యూరో చీఫ్ కూడా పడ్డాడు. అది వారు కనిపెట్టారనే ఇలా బంధించాడు. వారిని చూస్తూ, మీరు ఇక్కడ నుంచి బయట పడతారని అనుకుంటున్నారా, మీకు ఉరి పడాల్సిందే అని అంటున్నాడు. ఇదంతా బయటకు వచ్చిందంటే నీ పరువు పోతుంది, జైలుకు కూడా వెళ్తావు అని వీరు బెదిరిస్తున్నారు. అప్పుడు ఆ ఆఫీసర్ బస్ స్టాప్ లో అతికించిన ఈ క్లిప్పింగ్ చించడం వల్లే నువ్వు దొరికిపోయావా అంటుంటే లేదని అన్నాడు. రేయ్, ఈ కేసులో ఎలాగైనా ఒకటిని ఇరికించాలి. ఇందులో మీ ఇద్దరిని ఇరికించాలా లేక అశోక్ ని ఇరికించాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నాడు. ఒక మాట్లాడలేని వాడు, చెవులు వినిపించలేని వాడు ఇదంతా చేశాడా? ఎవడు ఈ అశోక్? ఎక్కడి నుంచి వచ్చాడు? 2 డిపార్ట్మెంట్ల ఏజెంట్లని హడలిపోయేలా చేస్తున్నాడంటే వాడు మామూలోడు కాదు అని ఇద్దరిలో ఒకడు ఆశ్చర్యపోతున్నాడు. ఆ తర్వాత విచారణ మళ్ళీ ప్రారంభమైంది. బస్ స్టాప్ లో మహాజన్ ఈ పోస్టర్ ను చింపలేదని చెప్తున్నాడు అని హీరో అడుగుతుంటే అతడు అలాగే చెబుతాడు. నిజం ఒప్పుకోరు కదా అని అశోక్ అన్నాడు. అతని ఇంట్లోకి ఎలా వెళ్ళావు అంటుంటే, ఒక రోజు ఆ అమ్మాయికి వారు ఏదో చూపించి బెదిరిస్తుంటే ఆమె ఏడ్చింది. అదే టైంలో టీ తెచ్చిన ఒకడు ఒక ఆయనపై టీ పడేశాడు. కోపంలో అతన్ని బాగా కొట్టాడు. కోర్టులో ఉన్నవన్నీ కిచెన్ లోని టేబుల్ పై పెట్టి అతడు బాత్రూమ్ కు వెళ్లి క్లీన్ చేసుకున్నాడు. ఆ టైంలో అక్కడికి వచ్చిన అశోక్ తాళం చెవిని సబ్బుపై అచ్చు వేశాడు. ఇలా సోప్ పై ఇంప్రెషన్ తీసుకోవాలని నీకెవరు చెప్పారు అంటుంటే, చాలా ఏళ్ల క్రితం చాలా సినిమాల్లో చూసా అంటాడు. డూప్లికేట్ తాళం చెవితో అతని ఇంటికే వెళ్ళాడు. లాకర్ కీ కూడా తెరిచాడు. ఆ టైంలో నీకు భయం వేరేదా అంటుంటే, చాలా భయం వేసింది. కానీ అదే టైంలో మాలాంటి వాళ్ళం ఈ ఏజెంట్లకు ఏం తీసిపోము అని ప్రూవ్ చేయాలనిపించింది. ఆ కిక్ కోసమే ఇదంతా చేశా అని చెప్పాడు. ఆ సేఫ్ లో చాలా ఫ్లాఫీలు, పాస్పోర్టు, డబ్బు, గన్ కూడా ఉంది. అంతేకాదు కొన్ని నెగిటివ్లు ఉన్నాయి. వాటిని ప్రింట్ చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. హనీ ట్రాప్ చేసిన ఫోటోల్లో బ్యూరో చీఫ్ కూడా ఉన్న ఫోటో చూశాడు. ఫోటోలో ఉన్నది ఇప్పుడు విచారణ చేస్తున్న అధికారేనా అంటుంటే అవునని అశోక్ చెప్పాడు. ఇతడు ఆ ఇంట్లో అంతా చెక్ చేస్తుంటే ఇంటి ఓనర్ మహాజన్ వచ్చాడు. అతని చేతిలో కొన్ని వస్తువులు ఉంటే వాటిని అలాగే పట్టుకుని బాత్రూమ్ లో దాక్కున్నాడు. అదే టైంలో కొందరు అధికారులు వచ్చి మహాజన్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాత్రూమ్ లో నుంచి అశోక్ అంతా చూశాడు. వీరు మాట్లాడుకునే మాటలన్నీ రికార్డ్ అవుతూనే ఉన్నాయి. విచారణ చేస్తుంటే రికార్డ్ చేయడం అనేది మ్యాండేటరీ, అందుకే రికార్డ్ ఆగలేదు. అప్పుడు పై అధికారి కాల్ చేసి వెంటనే వచ్చి కలువు అని బ్యూరో చీఫ్ కు చెప్పాడు. అతడు లోపలికెళ్లి చూస్తే అక్కడ వింగ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఈ మీటింగ్ కు వెళ్లే హడావిడిలో బ్యూరో చీఫ్ తన సీటు పైనే కోటును పెట్టాడు. అందులో ఉన్న కీని హీరో తీశాడు. కానీ చాలా భయం వేసి
చూసి బిగుసుకుపోయాడు. అప్పుడు ఒక ఏజెంట్ వచ్చి బాత్రూమ్ కు వెళ్ళాలా అని అడిగాడు. అవును అనగానే త్వరగా వెళ్ళిరా అని చెప్పాడు. అప్పుడు హీరో బ్యూరో చీఫ్ రూమ్ తెరిచి లోపలికి వెళ్ళాడు. డ్రా ఓపెన్ చేశాడు. అందులో చాలా ఫైల్స్ ఉన్నాయి. దాన్ని తీస్తుంటే ఫైలుకున్న గుండు సూది గుచ్చుకుంది. ఇదే టైంలో ఎవరో వచ్చి కెమెరా ద్వారా లోపలున్న డాక్యుమెంట్స్ ను ఫోటోలు తీస్తున్నారు. నా మనుషులు ఆ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారని వింగ్ చీఫ్ అంటాడు కదా, అది ఇతడే ఉన్నట్లుంది. అలికిడి వినగానే గన్ తీసి ఇటువైపు వచ్చి చూస్తే హీరో ఉన్నాడు. రేయ్ నిన్నెవర్రా ఇక్కడకు రమ్మన్నారు అని బెదిరించాడు. ఇదే టైంలో బ్యూరో చీఫ్ వచ్చి చూస్తే టేబుల్ పై అతని కీ ఉంది. ఒకవేళ నేనే మర్చిపోయి పెట్టానా అనుకున్నాడు. డ్రాను చూస్తే సరిగా మూసిలేదు. అలాగైతే ఎవరో వచ్చారని అనుకున్నాడు. ఫైల్ తీసి చూస్తే దానిపై రక్తపు మరక ఉంది. ఇంకోవైపు ఆ ఏజెంట్ హీరోను కారులో దూరంగా తీసుకెళ్లి మస్తుగా తిడుతున్నాడు. నువ్వు గాని లేకుంటే ఫోటోలన్నీ తీసి వింగ్ కు పంపించేవాణ్ణి. ఈ ఫోటోలు పెద్ద ఆయన చేతికి వెళ్తే లోపలున్న నా ఫ్రెండ్స్ ను బయటకు తీసుకువచ్చేవాడు. మా డిపార్ట్మెంట్ పై ఎలాంటి మచ్చ లేకుండా మేము చూసుకునే వాళ్ళమని అరుస్తున్నాడు. అప్పుడు హీరోకు పిచ్చ కోపం వచ్చింది. ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు తప్పుడు వ్యక్తులను కాపాడడం కోసమా మీరు ఇంత రిస్క్ తీసుకున్నారు అని హీరో అంటున్నాడు. మరి వాళ్ళు అంత రిస్క్ తీసుకోవట్లేదా? ఒక అధికారి ఆ అమ్మాయితో గడిపిన విషయాన్ని దాయడం కోసం వాళ్ళు అంత రిస్క్ తీసుకున్నప్పుడు మేం తీసుకుంటే తప్పేంటి అంటున్నాడు. ఆ రోజు మహజన్ ఇంట్లోని బాత్రూమ్ లో దాక్కున్న అశోక్ ను మేమే పట్టుకున్నాం. ఆ ఫోటోలకు సంబంధించిన నెగిటివ్స్ ఎక్కడా అని అడిగాం. అవి కనిపించట్లేదని అతడు చెప్పాడు. అశోక్ దొరికాడనే విషయం వింగ్ చీఫ్ కు చెప్పడానికి నేను బయటకు వెళ్ళా. ఇంకొకడు అప్పుడు నాతో పాటే బయటకు వచ్చాడు. లేకపోతే ఆ రోజే నేను పెద్ద ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పేవాన్ని. బయటకు వచ్చాక మేము తుపాకీ శబ్దం విన్నాం. లోపలికి వచ్చి చూస్తే అక్కడున్న వారిని చంపేశారు. బయటకు వచ్చి చూస్తే ఎవరో కారులో వెళ్లిపోయాడు. తప్పించుకున్నది ఎవరో నాకు తెలియలేదు. ఇంకో విషయం, రష్యన్ అధ్యక్షుడి ట్రావెల్ ప్లాన్ ఏంటనేది బ్యూరో చీఫ్ కు పంపించారు. అతనితో క్లోజ్ గా ఉండే గోయంక ఆ డాక్యుమెంట్లను అమెరికా కోసం కొట్టేసిందని ఆ ఆఫీసర్ చెప్పాడు. ఇదంతా విన్న హీరో, అయితే మీ డిపార్ట్మెంట్ లో పనిచేసే మెహతా మహాజన్ తెలుసుకున్న విషయాలను తమ బాస్ కు చెప్పడం వదిలేసి ఆమెను బెదిరించారు. ఇప్పుడు మీరు అశోక్ ను విచారిస్తున్నది విచారణే కాదు, కేవలం కంటి తుడుపు కోసమే కదా అంటుంటే బ్యూరో అందుకే ప్రయత్నిస్తోంది అని ఈ ఏజెంట్ చెప్పాడు. కానీ మీ డిపార్ట్మెంట్ లో ఉండి తప్పుడు పనులు చేసిన మెహతా మహాజన్ ను కాపాడడమే మీ లక్ష్యం కదా అంటుంటే అవునని అంటున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు రెండు డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు నేరుగా కలుసుకున్నారు. డీల్ మాట్లాడుకున్నారు. యాక్చువల్ గా గోయంక వింగ్ కస్టడీలోనే ఉంది. ఆమెను వీరికిచ్చి వారి దగ్గర ఉన్న మెహతా మహాజన్ ను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సాధారణంగా రెండు దేశాల మధ్య ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ రెండు డిపార్ట్మెంట్ల మధ్య జరుగుతోంది. ఒక ఫైల్ లో బ్యూరో చీఫ్ గోయంకతో క్లోజ్ గా ఉన్న ఫిలిప్స్ ఉంటాయి. వాటిని చోరీ చేసింది అశోక్. అవన్నీ కూడా ఇప్పుడు బ్యూరోకి అప్పగించారు. ఇంకోవైపు హీరో ఏమంటున్నాడంటే, అమాయకుడైన అశోక్ ను ఇందులో ఇరికిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నేను అడిగే ప్రశ్నలతో అతడు ఇరుకోడు అని అంటుంటాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చాడు. అతడు డ్రెస్ మారుద్దామని బీరువాలో చేయి పెడితే గోయంక డెడ్ బాడీ కింద పడింది. ఆమె డెడ్ బాడీని బ్యూరో చీఫే అక్కడ పెట్టించాడు. సడన్ గా ఎవరో అతని తలపై కొట్టారు. అప్పుడు మైకంలో పడిపోయాడు. ఇంకోవైపు అన్ని ఆధారాలకు బ్యూరో చీఫ్ మంట పెడుతున్నాడు. ఇదే టైంలో అశోక్ ను సెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇంకో సెల్ లో ఉండాల్సిన మహాజన్ మెహతా విడుదలయ్యారు. ఏం డీలింగ్ జరిగి ఉంటుందో అశోక్ అర్థం చేసుకున్నాడు. గోయంకాను వెనక నుంచి పొడిచారు. ఆ ఫోటోలను అశోక్ కు చూపించారు. ఆమె డెడ్ బాడీ పై దొరికిన ఫింగర్ ప్రింట్ హీరోదే అని ఒక ఫోటోలో రాసి ఉంది. ఇంకోవైపు హీరో ఇంటికి లోకల్ పోలీసులు వచ్చారు. అతడు మైకంలో ఉంటే ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ టైంలోనే ఈ రోజు విచారణ చేయడానికి రావట్లేదా అని ఒక ఏజెంట్ వచ్చి అడిగాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే హీరోను తలపై ఎవరో బలంగా కొట్టడంతో అతడు పక్కింటికి పరిగెత్తాడు. అక్కడి నుంచి పోలీసులకు కాల్ చేసి తన ఇంట్లో శవం పడి ఉందని చెప్పాడు. పోలీసులు వచ్చాక వారితో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో చూస్తే శవం కనిపించలేదు. మరుసటి రోజు హీరో విచారణకు వెళ్ళాడు. ఈ రోజు అడగాల్సిన ప్రశ్నలు అని బ్యూరో చీఫ్ ఫైల్ ఇచ్చాడు. అది తీసుకుంటున్న హీరో చేతికి గుండె సూది గుచ్చుకున్న గాయాన్ని అతడు చూశాడు. లోపలికి వెళ్లిన హీరో మహాజన్ ఇంట్లో తుపాకీ శబ్దం విని కిందున్న వారు పైకి వచ్చేటప్పుడు రెండు డెడ్ బాడీస్ దొరికాయి. వారిద్దరిని నువ్వు ఎలా చంపావని అడిగాడు. అప్పుడు వారిద్దరూ వీరికి అర్థం కాని విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు, అర్థమయ్యేలా చెప్పు అని చీఫ్ అరిచాడు. మా తమ్ముని గురించి అడిగితే చెప్పానని హీరో అన్నాడు. అతడు నిన్ను మ్యానిపులేట్ చేసి కట్టుకథలు అల్లాలని చూస్తాడు. అందువల్ల నువ్వు ప్రశ్నలు మాత్రమే అడుగు అని చీఫ్ అంటుంటాడు. మీరు కూడా అదే కథ చేస్తున్నారు అని హీరో నవ్వుతూ అన్నాడు. ఇంతకీ ఆ ఇద్దరిని ఎలా చంపావో చెప్పు అని హీరో మళ్ళీ అడిగాడు. ఇద్దరు ఆఫీసర్లు కిందకి వెళ్లి
వెళ్లిన తర్వాత ఆ ఇద్దరు మహజన్ ను ఎవరికో కాల్ చేయమని బెదిరించారు. అప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన వాడు ఒక అధికారిని షూట్ చేశాడు. ఇంకో అధికారిని మహజనే అక్కడున్న వస్తువుతో కొట్టి చంపేశాడు. ఇప్పుడు హీరో ఆ ఏజెంట్లలో నువ్వెవరినైనా చంపావా అని అడిగితే అవునని అతడు తల ఊపాడు. ఆ రోజు పేపర్ ను ముద్ద చేసి ఇతనిపై విసిరేశాడు కదా, అలాగే చేసి ఇతనిపై అశోక్ విసిరేశాడు. అందులో అడ్రస్ రాసి అలా విసిరాడు. దాన్ని చూసిన మహజన్ ఏదో మాట్లాడాడు, కానీ అది నాకు వినిపించలేదు. ఆ తర్వాతే నాకు తెలిసింది అతడు ఆల్రెడీ డయల్ చేసిన ఫోన్ లో మాట్లాడుతున్నాడని. ఆ తర్వాత అతనికి గన్ చూపించి కారులో ఎక్కి తప్పించుకున్నారు. ఆ అడ్రస్ ఎక్కడికి తీసుకెళ్లిందంటే ఒక ఇంటి ముందు కారు ఆగుతుందే అక్కడికే వెళ్లారు. లోపల గోయంక ఉంది. ఆమెకు అన్ని ఆధారాలను అశోక్ ఇచ్చాడు. ఇదే టైంలో వెనక నుంచి వచ్చిన మెహతా అశోక్ ను కొట్టాడు. అప్పుడు అక్కడి నుంచి గోయంక పరారైంది. ఆ తర్వాత అశోక్ ను అరెస్ట్ చేయడం, చెక్ చేయడం, విచారణ అంతా జరిగింది. ఇప్పుడు లిస్ట్ లో ఉన్న చివరి ప్రశ్న అడగవయ్యా అని హీరోకు చెప్పారు. ఒక అమ్మాయిని కాపాడడానికి నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు? ఒక మనిషిని కూడా చంపావే అంటుంటే ఆ అమ్మాయి నేను పాకిస్తాన్ లో ట్రైనింగ్ తీసుకున్నామని అతడు చెప్పాడు. తీవ్రవాదుల దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వారే మాకు ఆ బెర్లిన్ అనే కేఫ్ గురించి చెప్పారు. ఈ అమ్మాయిని రష్యా అధ్యక్షుడి పర్యటన వివరాలు తెలుసుకోవడం కోసం పంపించారు. నన్ను కఫే సెంటర్ లో స్పైగా పంపించారు. నేను గోయంక కలిసి రష్యా అధ్యక్షుడిని చంపేలోపే దొరికిపోయాం. కానీ గోయంక తప్పించుకోవడానికి నేను అన్ని రూట్లు క్లియర్ చేశా అని అశోక్ చెప్పాడు. అప్పుడు చెప్పిందంతా రికార్డ్ అయింది. రికార్డ్ కాగానే బ్యూరో చీఫ్ దాన్ని ఆపేశాడు. అప్పుడు బ్యూరో చీఫ్ ను చూస్తూ హీరో కోపంతో అరుస్తున్నాడు. ఒరే దుర్మార్గుడా, ఇదంతా నువ్వే చేసావు కదా, అశోక్ తో ఇలా మాట్లాడించింది కూడా నువ్వే, ఎందుకలా చేసావు? ఆ అమ్మాయిని కూడా ఆల్రెడీ చంపేశావు అని అరుస్తుంటాడు. ఆ తర్వాత అశోక్ దగ్గరికి వచ్చి ఎందుకురా అలా మాట్లాడి ఇరుక్కుపోయావు, చెయ్యందంతా చేశానని ఎందుకు ఒప్పుకున్నావు అంటుంటాడు. కానీ అతడు చెప్పిన విషయం విని పుష్కిని వర్మ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కళ్ళ నుంచి జల జల నీళ్లు రాలుతుంటే అశోక్ వైపు ప్రేమగా చూశాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే గోయంక తప్పించుకునేటప్పుడు వింగ్ పట్టుకుంది. కానీ తన డిపార్ట్మెంట్ కు చెందిన ఇద్దరిని కాపాడడం కోసం ఈమెను అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు హీరో మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు, కానీ అశోక్ పరిస్థితి ఏంటని అడిగితే నిన్ను కాపాడడం కోసం తాను ఒక పాకిస్తాన్ గూఢచారి అని అతడే ఒప్పుకున్నాడు. ఒకవేళ అతడు ఒప్పుకోకుంటే ఆమె డెడ్ బాడీని మీ ఇంట్లోనే ఉంచి ఆమెను చంపింది నువ్వే అని ఫ్రేమ్ చేసేవాళ్ళం. నువ్వే హంతకుడిగా జైలుకు వెళ్లేవాడివి. కానీ అతడు పాక్ స్పై గా ఒప్పుకోవడం వల్ల నువ్వు సేఫ్ అని బ్యూరో చీఫ్ అంటున్నాడు. ఈ కేసులో ఇరికించడానికి ఎవరో ఒకరు మాకు కావాలి. మాకు అశోక్ దొరకడం వల్ల ఆల్రెడీ నీ ఇంట్లో పెట్టిన డెడ్ బాడీని రిమూవ్ చేసి నిన్ను కాపాడామని చెప్పాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అశోక్ న్యూస్ లో హెడ్లైన్ అయ్యాడు. పాకిస్తాన్ స్పై అరెస్ట్ అని వేశారు. రష్యా అధ్యక్షుడిని హత్య చేసే కుట్రలో దొరికిపోయాడని, నేరాన్ని ఒప్పుకున్నాడని, మరణదండన విధించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వచ్చాడు, సేఫ్ గా తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ఎప్పట్లాగే హీరో టీచర్ పని చేసుకుంటున్నాడు. అప్పుడు హెడ్ మాస్టర్ వచ్చి అశోక్ క్లిప్పింగ్ ను హీరో చేతిలో పెట్టి పాకిస్తాన్ బదిరులను స్పైగా వినియోగించుకుంటోంది. ఈ విషయం తెలిసి మన పిల్లలు మమ్మల్ని ఎందుకు స్పైగా ఉపయోగించుకోకూడదు అని అడుగుతున్నారు. మాట్లాడలేని వారు, చెవులు వినిపించని వారు గూఢచారిగా పనిచేయడం సాధ్యమేనా అని హెడ్ మాస్టర్ అడుగుతుంటే హీరో చప్పుడు చేయలేదు. హీరో ఏమనుకుంటున్నాడంటే రాజకీయం అనేది దేశాల మధ్య కాదు, డిపార్ట్మెంట్లు అధికారులతో కూడా ఆటాడుకుంటోంది. తమ సిబ్బందిను, తమ డిపార్ట్మెంట్ ను కాపాడుకోవడానికి సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందో ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పారు. ఇప్పుడు బెర్లిన్ కీఫ్ ను మూసేశారు. బదిరులను ఇక్కడ గోడగా ఉపయోగించుకునేవారు. కానీ ఒక బదిరుడే ఇంత ఇన్వెస్టిగేషన్ చేశాడు. అతడి వల్ల డిపార్ట్మెంట్లే ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఆ కేఫ్ సేఫ్ అని ఎవరూ నమ్మలేదు. ఈ సంఘటన తర్వాత ఒక్క ప్రభుత్వ ఆఫీసర్ కూడా ఆ హోటల్ కు వెళ్ళలేదు. ఆదరణ కోల్పోయి బెర్లిన్ మూతపడిందని సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.